సో అంటే ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి వియత్నాం కంట్రీతో, అంటే అటు క్లైమేట్ పరంగా కావచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, జాబ్ ఫెసిలిటీస్, అదేవిధంగా పేరెంట్స్ అనుకునేటువంటి కాస్ట్ పరంగా కూడా. సో ఇప్పుడు మన భాగ్యలక్ష్మి సర్వీసెస్ని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారండి? సో ముఖ్యంగా అన్ని విషయాలు మాట్లాడంగానే ఫీజు మాట్లాడలేదు ఇప్పుడు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇంత మంచి కంట్రీ అయి ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి, సొంత హాస్పిటల్ కలిగి ఉండి, సొంత హాస్పిటల్ లోపల ఇంత పేషెంట్ పొటెన్షియాలిటీ నుండి ఇన్ని ఫెసిలిటీ, ఈ కొలాబరేషన్స్ మన ఇండియన్ హాస్పిటల్స్ తోటి కొలాబరేషన్ ఈ యూనివర్సిటీకి అందరు అనుకుంటారు ఎంత ఎక్కువ ఉంటుందో ఫీజు అని, కానీ ఫీజు మాత్రం చాలా 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 తక్కువ వెన్ కంపేర్ టు ఆల్ అదర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ తోటి కంపేర్ చేస్తే. $1950 పర్ సెమిస్టర్, అంటే మన ఇండియన్ కరెన్సీ దాదాపుగా 1 లక్ష +-10,000 1,50,000 అవుతుంది. టోటల్గా ఓవరాల్గా మీ కాలేజ్ ఫీజు మొత్తం వచ్చేసి 17 నుంచి 18 లక్షలు +-50,000 టోటల్ కోర్స్ మొత్తం అయిపోతుంది. ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో తీసుకుంటే మీకు 13-14 మంత్లీ 3 టైమ్స్ మీల్స్ మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది. సో మేము మా ద్వారా వెళ్ళిన ఏ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెస్టినేషన్ అయినా, మేబీ జార్జియా తీసుకున్నా అని, వియత్నాం తీసుకున్నా కానీ ఖచ్చితంగా మేము ఆంధ్ర ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో వియత్నాంలో వచ్చేసి నాగరాజు అని మాకు మా దగ్గరి బంధువు అవుతాడు. అతను హాస్పిటల్ హోటల్ మేనేజ్మెంట్ చేసి, దుబాయ్లో మాస్టర్ షెఫ్గా చేసి, కేరళలో కూడా హాస్టల్ మెయింటైన్ చేసి, అతను మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉన్నది. అన్ని విధాలుగా చూసిన తర్వాత అన్ని విధాల కర్రీస్ కానీ వంటలు అన్ని విధాలా చేసి నిర్ధారించుకున్న తర్వాత అక్కడికి పంపించడం జరిగింది. సో మన స్టూడెంట్స్ అందరూ కూడా ఫుడ్ వచ్చేసి మనం ఆంధ్రాలో తింటున్న ఏదైతే ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ ఉంటుందో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్తో పాటు వెజిటేబుల్ కర్రీస్, తర్వాత వీక్లీ 3 టైమ్స్ నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకు వీక్లీ 3 టైమ్స్, అందులో సండే ఖచ్చితంగా బిర్యానీ. ఈ విధంగా మన ఇంటి భోజనం మిస్ అయ్యే ఏమాత్రం అవకాశం లేకుండా మనం అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సూపర్విజన్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఏ టైంలో ఏ పూట ఏది తింటున్నారో మా దగ్గర వాట్సాప్ లో కూడా ప్రతిదీ కూడా రికార్డ్ ఉంటుంది. సో అన్ని విధాలుగా సేఫ్టీ, సెక్యూరిటీ, ఫుడ్, హాస్టల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇవన్నీ విషయాల్లో కూడా మన వియత్నాంలో BMT మెడికల్ యూనివర్సిటీలో ఉంటాయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసాద్ గారు.